దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం గాక. చేరవచ్చిన అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరం 2022వ సంవత్సరం మొదటి రోజున దేవుని మందిరంలో ఉండటానికి మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. బైబిల్ వారు గమనించండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదువుకున్నాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయును. సమస్తమును దేవుని వలనైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరిచి పరిచర్యను మాకు అనుగ్రహించెను. చాలండి. మరి అపొస్తలుడైన పౌలు కొరింథీయులో ఉన్నటువంటి సంఘానికి 2వ పత్రిక రాస్తూ మరి 5వ అధ్యాయం 10వ వచనంలో ఒక గొప్ప విషయాన్ని రాస్తూ ఉన్నాడు. ఏం చేయలేదని మనం గమనించినట్లయితే మనం చాలాసార్లు వాక్యం చదువుతూ ఉన్నాం, చాలాసార్లు ఈ వాక్యాలు మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మరలా ఎందుకు మరి ఈ వాక్యాన్ని మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడో మనం ఒకసారి ఆలోచించాలి. కాబట్టి కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల 4 పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. మొట్టమొదటిగా క్రీస్తునందున్న ఎడల, రెండవదిగా నూతన సృష్టి, మూడవదిగా పాతవి గతించెను, 4వదిగా క్రొత్తవాయును. ఈ 4 విషయాలు మరి క్లుప్తంగా మన దేవుని వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. మొట్టమొదటిగా దేవుని వాక్యం సెలవిస్తుంది, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే క్రీస్తునందున్న ఎడల, యేసు క్రీస్తునందు మనం ఉండాలంటే ఏం చేయాలి? ఎవరిని యేసు క్రీస్తునందు ఉన్నవారు అని పిలుస్తారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఫస్ట్ పాయింట్ ఏంటి అనేది మనం చూసినట్లయితే, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల. క్రీస్తునందు ఉండటం అంటే ఏంటి? యేసు క్రీస్తునందు మనం ఉండటం అంటే ఏంటి అని దాన్ని మనం గమనించాలి. ఎందుకని యేసు క్రీస్తునందు ఉండటం అనే దానికి రక్షింపబడి ఉండటము, మారు మనసు పొంది ఉండటము, పాప క్షమాపణ పొందుకొని ఉండటము, లేకపోతే యేసు క్రీస్తుతో అంటగట్టబడి ఫలించడము, ఆయనతో కలిసి ఉండటము, బాప్తిసం తీసుకొని ఉండటము, రక్షింపబడి ఉండటము అనే విషయాన్ని మనము ఈ 2022వ సంవత్సరం మొదటి రోజున మనం ఆలోచించవలసినటువంటి వారిగా ఉన్నాం. చాలా మంది నేను క్రీస్తు బిడ్డను అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ క్రీస్తుకు తగినటువంటి ఆ ఒక్క లక్షణాలు కూడా వారి జీవితాల్లో ఉండవు. నేను క్రీస్తు బిడ్డను అని పిలిపించుకుంటూ ఉంటారు. కానీ యేసయ్యకు తగినటువంటి ఒక్క గుణ లక్షణాలు కూడా వారి జీవితాల్లో ఉండవు. కానీ దేవుని వాక్యం ఏమిటి సెలవిస్తుందని మనం గమనించినట్లయితే, మనము క్రీస్తునందు, ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల, యేసు క్రీస్తునందు ఉండాలంటే మన పాపాలన్నీ కూడా ఏమై ఉండాలి? క్షమింపబడి ఉండాలి. మన పాపాలన్నీ కూడా మనం ఏం చేసుకుని ఉండాలి? విడిచిపెట్టుకొని ఉండాలి. మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపిస్తూ ఉన్నది. మారు మనసు పొందడం అంటే అబద్ధాలు ఆడటం కాదు. మారు మనసు పొందడం అంటే బూతు మాటలు మాట్లాడటం కాదు. మారు మనసు పొందడం అంటే మోసం చేయటం కాదు. మారు మనసు పొందడం అంటే యేసయ్య యొక్క రక్తము చేత కడగబడి ఆయన యొక్క అడుగు జాడలో నడవటం అనేటువంటి విషయాన్ని ఈ మధ్యాహ్న కాల శ్రమలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది. మొట్టమొదటిగా చదవండి 10వ వచనం. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల. ఫస్ట్ పాయింట్ ఏంటంట? ఎవరైనా క్రీస్తునందు ఉన్నారా? ఎవరైనా క్రీస్తునందు ఉన్నారా అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఉన్నాను క్రీస్తునందని ధైర్యంగా చెప్పగలవా నువ్వు? ఇంకా సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాల్లో ఉన్నావా? ఇంకా చిన్న అబద్ధాలు, లేకపోతే చిన్నటువంటి పాపాలు, చిన్న అయిష్టమైన దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు జీవిస్తూ ఉన్నావా? అయితే దేవుని వాక్యం సెలవిస్తున్న నువ్వు ఇంకా క్రీస్తునందు ఉన్నటువంటి వ్యక్తివి
కాదు. నీకు నువ్వు చెప్పుకుంటున్నావు అంతే, నేను క్రీస్తునందున్నాను, మా ఇంటిలో స్టార్ కట్టాను, నేను క్రీస్తునందున్నాను, నేను ఉపవాసం చేస్తున్నాను, మందిరానికి వెళ్తున్నాను. అయితే దేవుని వాక్య సర్వీస్ ఇక్కడ మనం గమనించినట్టే క్రీస్తునందు ఉండటం అనే దాన్ని మనం చూసినట్టే మత్తయి సువార్తలో ఒక మాట రాయబడింది. చదవండి 3వ అధ్యాయం 2వ వచనం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో చాలండి. పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచున్నా. ఏం సమీపిస్తుందంట? పరలోక రాజ్యము. పరలోక రాజ్యము సమీపిస్తుంటే పరలోక రాజ్యానికి వెళ్ళినటువంటి యేసయ్య దగ్గరికి వెళ్ళాలంటే మారు మనసు పొందుకొని ఉండాలి. మారు మనసు అంటే అదేదో జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలు మాత్రం మార్పు కలిగి జీవించి మిగతా 9 నెలలు మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం జీవించడము కాదు. కాబట్టి ఆయన అంటున్నాడు ఇక్కడ మనం చూస్తే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు మార్చుకోండి. సినిమాల వైపు చూస్తూ ఉన్నారా? మనసు మార్చుకోండి. దేవునికి అయిష్టమైనటువంటి అలవాట్లు కలిగి ఉన్నారా? మనసు మార్చుకోండి. అక్రమ సంబంధాల్లో ఉన్నారా? మనసు మార్చుకోండి. దేవుని వాక్య సర్వీస్ ఇక్కడ మనం గమనించినట్టే అటువంటి మారు మనసు పొందినటువంటి వారు క్రీస్తునందు ఉన్నటువంటి వారు. అందుకని ఆయన అంటున్నాడు ఇక్కడ మనం చూస్తుంటే చదవండి యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ. చూడండి ఇక్కడ అంటున్నాడు, నేను ఏమంటున్నాడు? ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అందుకనే దేవుని వాక్య సర్వీస్ ఇక్కడ మనం గమనించవలసింది ఏంటో తెలుసా? మనము తీగలం అయితే, ఆయన ద్రాక్షావళి అయితే, ఆయన ఎందు మనం ఉన్నట్లయితే ఆయన వలె మనము జీవించాలి, ఆయన వలె మనము నడవాలి, ఆయన వలె మనం ఆలోచించాలి, ఆయన వలె మన బ్రతుకు మార్చుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? నా మార్గంలో మీరు వెళ్ళాలంటే నేనే తండ్రి దగ్గరికి వెళ్ళడానికి మార్గము, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి దగ్గరికి చేరలేదు. ఎవరు కూడా తండ్రి దగ్గరికి నా ద్వారా తప్ప మీరు వెళ్ళలేరు. కాబట్టి నేను ఎలా ఉన్నానో, నేను ఎలా చేశానో, నేను ఎలాగా మరి ఇతరులు క్షమించానో, లేకపోతే నేను ఎలాగా నా యొక్క జీవితాన్ని నేను కొనసాగించానో ఆ విధంగా మీరు కూడా జీవితాన్ని కొనసాగించాలి అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఆయన అంటున్నాడు, మనం చూసినట్టే ఎవడైనాను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. క్రీస్తునందు లేకపోతే కాదు. ఎవరి యందు? క్రీస్తు నందు లేకపోయి మనం నూతన సృష్టిగా అని చెప్పుకోవడం కాదు. క్రీస్తు నందు ఉన్నటువంటి వారు నూతనమైనటువంటి సృష్టి, క్రీస్తు నందు లేనటువంటి వారు కాదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. క్రీస్తు నందు ఉండాలంటే ఏం చేయాలో మనం చూసారు. ఏం చేయాలంట? మారు మనసు మారాలి. గత సంవత్సరం అంతా కూడా దేవునికి విరోధంగా ఎన్ని పాపాలు చేశావో, గత సంవత్సరం అంతా దేవునికి విరోధంగా ఎన్ని అయిష్టమైనటువంటి కార్యాలు చేశావో, ఎన్నిసార్లు దేవునికి అయ్యో అనిపించావో, నీ గురించి ఆయన ఎన్నిసార్లు సంతాపన పొందాడో, నీ గురించి ఆయన ఎన్నిసార్లు బాధపడ్డాడో
ఆయన చేయరాని కార్యాలను చేయడానికి వెళ్తున్నప్పుడు ఆయన ఎంత బాధపడ్డాడో ఒకసారి ఆలోచించావా? ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నటువంటి సందర్భంలో వాటన్నిటిని కూడా విడిచిపెట్టుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు, దేవుడు కోరుకుంటున్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నూతన సృష్టి మొట్టమొదటి ఏంటి? క్రీస్తునందు ఉన్న ఎడల. ఒకదానికొకటి లింక్. ట్రైన్ వెళ్తున్నప్పుడు ట్రైన్ కి 10 బోగీలు ఉంటాయి, 10 పెట్టెలు ఉంటాయి. ఈ 10 పెట్టెలు ఒకదానికొకటి ఎలా లింక్ ఉన్నాయో, ఒకదానికొకటి లింక్ కట్ అయితే మిగతా బోగీలన్నీ కూడా ఏమైపోతాయి? ఆగిపోతాయి. అదే ప్రకారంగా క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి. క్రీస్తునందు లేకుండా నూతన సృష్టిగా ఉండటము కాదు. క్రీస్తునందు ఉన్నట్లయితే నూతనమైనటువంటి సృష్టి. నూతనమైనటువంటి సృష్టి అంటే ఏంటి? దేవుని వాక్య సర్వీస్ ఇక్కడ మనం గమనించినట్లయితే నూతనమైనటువంటి వారిగా మనం దినదినము జీవించాలి. చిన్నప్పుడు ఎప్పుడో పెన్సిల్ దొంగతనం చేసాము, రబ్బర్ దొంగతనం చేసామని నేను చిన్నప్పుడు దొంగలేండి ఇప్పుడేం మారేది అనుకోకూడదు. అప్పుడు తెలియక చేశావు. అప్పుడు తెలియదు ఇంకా. అప్పుడు ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది తప్పు, ఏది కరెక్ట్ నీకు తెలియని పరిస్థితిలో అటువంటి కార్యాలు చేసేవేమో. కానీ తెలిసిన తర్వాత వాటిని ఏం చేయాలంట? విడిచిపెట్టుకోవాలి. చాలా సార్లు మనం ఏం చేస్తామంటే ఇతరులకు చూపించడానికి ప్రయత్నిస్తాం. మనము ఎవరు చెప్పదంట. ఇంకొకరి తప్పులు మనం ఎత్తి చూపించాలని ఆశిస్తాం. కానీ మనలో ఉన్నటువంటి తప్పులు, మనలో ఉన్నటువంటి లోటు పాటలు, మనలో ఉన్నటువంటి పాపము, మనలో ఉన్నటువంటి ఆ దరిద్రత, మనలో ఉన్నటువంటి శాపాన్ని మనం తీసివేసుకోవటానికి ఇష్టపడం. 12 మంది శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తు వారితో కలిసి ఆ యొక్క రాత్రి ఆ మేడగదిలో వారు ఉన్నప్పుడు ప్రభువా నేనా అని తమను తాము ఏం చేశారంట? పరీక్షించుకున్నారు. ఈ నూతన సంవత్సరంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను ఎందుకు ప్రవేశపెట్టాడో తెలుసా? నువ్వేమో అందరికన్నా చాలా జ్ఞానవంతుడు అని కాదు, అందరికన్నా చాలా గొప్పవాడవని కాదు, లేకపోతే అందరికన్నా చాలా అందం కలిగినటువంటి వ్యక్తివని కాదు. కేవలం ఆయన ఉచితమైనటువంటి కృప. ప్రభు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అని యజమానుడి దగ్గర ఏం చేశాడంట? వేడుకున్నాడు. కాబట్టి నూతనమైనటువంటి సృష్టిగా జీవించాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. నూతనమైనటువంటి సృష్టిగా మనం ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు, ఆయన కోరుకుంటున్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. చదవండి 10వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అంటే ఏంటి? పోయిన సంవత్సరం సెకండ్ షో సినిమా పోతుంటే ఈ సంవత్సరం 2 షోలు చూడమని కాదు. పోయిన సంవత్సరం తలుపులు వేసుకుని సీరియల్ చూస్తుంటే ఈ సంవత్సరం చూడమని కాదు. వాడు నూతనమైనటువంటి సృష్టి. అది తప్పని నీకు తెలుసు, అది మంచిది కాదని నీకు తెలుసు, ఇది చేయరాని పని నీకు తెలుసు. అయినప్పటికీ కూడా పర్వాలేదు, అయినప్పటికీ కూడా వాటిలోనే ఉండటం ఇష్టపడకూడదు. అందుకని నేను అంటున్నాడు, ఇక్కడ మనం చూసినట్లయితే రెండోగా మనం గమనించినట్లయితే ఎలా ఉండాలంట? నూతనమైనటువంటి సృష్టి. నీ మనసు మారాలి అంటే ముందు ఏం మారాలంట? హృదయం మారాలంట. అందుకే ఇర్మియా అంటున్నాడు. చదవండి ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి గలదు, దానిని గ్రహించుట గలవాడేవాడు. చాలా ఇక్కడ మనం గమనించినట్టే హృదయము అన్నిటికంటే. ఇక్కడ కూర్చున్నంత వరకు హృదయం ఏం చెప్తుందో తెలుసా నీకు? అంతేలే సార్, మీరు అన్నదే కరెక్ట్. ఇంక ఈ సంవత్సరం నుండి అదే పని, ఇంక ఇప్పుడు నుండి ఎన్ని చేస్తా, ఇంక ఇప్పుడు నుండి నేను మారు మనసు పొందేసా. అసలు గాబ్రియల్ తర్వాత నేనే నెక్స్ట్, ఇంకా గాబ్రియల్ దూత అయిన తర్వాత నెక్స్ట్ దూత నేనే, అలా బ్రతికేస్తా 22వ సంవత్సరం 2022 సంవత్సరం అని అనిపించేటువంటి విధానంగా నీ హృదయం నీకు మోసం చేస్తా.
ఎందుకని హృదయము అన్నిటికంటే ఎటువంటిదంట? మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినది, దానిని గ్రహించుట ఎవరి వలన సాధ్యం? అయితే దేవుడు అంటున్నాడు, మనం గమనిస్తే, రాతి గుండెను తీసివేసి నేను మీకు, మీరు ఒప్పుకున్నట్లయితే నేను మీకు మాంసం గుండెని ఇస్తానన్నాను. కఠినమైనటువంటి హృదయాలను తీసివేసి మృదువైనటువంటి హృదయాన్ని నేను మీకు ఇస్తానంటున్నాడు. కఠినమైనటువంటి మనసును తీసివేసి మంచి మనసును నేను మీకు అనుగ్రహిస్తానంటున్నాడు. అది నూతనమైనటువంటి సృష్టి. 52 ఆదివారాలు వచ్చావా దేవుని మందిరానికి? 52 ఆదివారాలు దేవుని వాక్యాన్ని వినగలిగావా? ఎన్ని కొట్టావు? ఎన్నిసార్లు రాలేకపోయావు? ఎన్నిసార్లు రావడానికి అవకాశం ఉన్నా కూడా పర్వాలేదు, వెళ్ళేది వద్దులే అనుకున్నావు. అయితే దేవుని వాక్య సర్వీస్ ఇక్కడ మనం గమనించినట్టే ఒక మంచి తీర్మానం కలిగి ఉండాలి మన జీవితాల్లో. మనం ఏ రోజు వరకు జీవిస్తామో మనకు తెలియదు, ఎప్పటి వరకు ఈ లోకంలో మనం ఉంటామో మనకు తెలియదు. ఇక్కడ మనము కళ్ళు మూస్తే ఎక్కడ తెరుస్తామో మనకు తెలిసినటువంటి వారిగా మనం జీవించాలి. ఆయన అంటున్నాడు ఇక్కడ మనం చూసినట్టే, ఏమంటున్నాడు? వాడు నూతనమైనటువంటి సృష్టి. మనసు మారాలి, హృదయం మారాలి. హృదయం మారితేనే నూతనమైనటువంటి సృష్టిగా ఉండగలుగుతామనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. చదవండి. మూడోదిగా, పాతవి గతించెను. ఏంటంట? పాతవి గతించెను. ఏవి? పాతవి. దేవుని వాక్య సర్వీస్ ఇక్కడ మనం గమనించవలసింది ఏంటో తెలుసా? పాత స్వభావాలు, పాత రోత జీవితం. మీరు ఎప్పుడైనా మీ 10 సంవత్సరాల వెనకాల ఫోటో చూసుకోండి ఒకసారి. అంటే ఏం చెప్తున్నా నేను అనిపిస్తుంది మీకు. అర్థమవుతుందా? ఒక 10 years బ్యాక్ మీరు ఏదైనా ఫంక్షన్ లోనో, లేకపోతే మీ పెళ్లి రోజో, లేకపోతే మీ పెళ్ళినప్పుడుదో ఏదైనా ఒక ఫోటో తీసి అలా చూసుకుంటే, అప్పుడు నేను ఎట్లున్నాను? ఏమి నువ్వే కదా. అంటే నీ రోజులు జరిగిన తర్వాత రోజు రోజు దినదినము సంవత్సరం సంవత్సరం మారిపోతున్నప్పుడు నీకు నువ్వే ఏమనిపిస్తుంది? ఎలా ఉన్నావు? ఏంటి ఒక పరా ఉన్నా నేను అప్పుడు, నా కలర్ ఏంటి ఇలాగుంది, నేనేంటి ఇలాగున్నాని అంటే నీకు నీకే అసహ్యం వేస్తుంది. కాబట్టి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందని మనం గమనిస్తే, మన పాత జీవితం ఎటువంటిదంట? రోత జీవితం అని. పాత రోత జీవితాన్ని మనం ఏం చేయాలంట? విడిచిపెట్టుకోవాలి. కాబట్టి విడిచిపెట్టుకుంటే గతిస్తుంది, విడిచిపెట్టుకోకపోతే గతిస్తుంది. విడిచిపెట్టుకుంటే గతిస్తుంది, విడిచిపెట్టుకోకపోతే అలా మనతోనే వస్తుంది. ఒక చిన్న మాట చెప్తాను, వినండి. ఒకరోజు ఒక వ్యక్తి కారులో, ఒక డ్రైవర్ వెనకాల ఓనర్ ఇద్దరు కలిసి వెళ్తూ ఉన్నారు. కార్ డ్రైవ్ చేసుకొని వెళ్తూ ఉన్నారు. కార్ డ్రైవ్ చేసుకొని వెళ్తూ ఉంటే కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఆ యొక్క ఓనర్, ఏంటి కారులో బ్యాడ్ స్మెల్ వస్తున్నాయి, చెడు వాసన వస్తుంది, ఏంటి అని అంటే, వెంటనే ఆ యొక్క ఓనర్ అన్నారు, నేను దిగుతా కారు నుండి, వాసన వస్తుందేమో చూడు అన్నాడు. దిగిన తర్వాత వాసన వస్తుంది అని చెప్పాడు డ్రైవర్. తర్వాత ఓనర్ కూర్చుకున్న తర్వాత, ఒకసారి నువ్వు కింద దిగు, నేను చూస్తానని చెప్పి ఆ డ్రైవర్ ని కింద దించి ఒకసారి డోర్ వేసుకొని కొంచెం కూర్చుంటే స్మెల్ రాలా. తర్వాత ఎందుకు ఏంటి స్మెల్ అని వాళ్ళు చెక్ చేస్తే ఆ డ్రైవర్ సాక్స్ స్మెల్ వస్తాం. ఏ స్మెల్ వస్తుందంట? ఆ డ్రైవర్ వేసుకున్నటువంటి సాక్స్ స్మెల్ వస్తాం. కాబట్టి కాస్త దూరం వెళ్ళిపోయి ఆ ఓనర్ ఏం చేశాడంటే, ఆ లెఫ్ట్ లో ఉన్నటువంటి షాప్ దగ్గర ఆగు, వెళ్ళిపోయి ఒక మంచి సాక్స్ తెచ్చుకో అని చెప్పి డబ్బులు ఇచ్చి పంపించాడు. మంచి సాక్స్ తెచ్చుకొని మరి వచ్చి కూర్చోమని చెప్తే, ఈ వ్యక్తి ఆ యొక్క సాక్స్ యొక్క ఆ షాప్ కి వెళ్ళి కొత్త సాక్స్ తీసుకొని కాలు బాగా కడుక్కొని సాక్స్ అన్ని వేసుకొని ఆ పాత సాక్స్ 2 జోబులో పెట్టుకొని వచ్చాడు. యాడ్ పెట్టుకొని వచ్చాడంట? జోబులో పెట్టుకొని వచ్చాడంట. మరలా కూర్చొని కాస్త దూరం వెళ్తుంటే మరలా వాసన ఏమవుతుంది? వస్తానే ఉంది. ఈ రోజు మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఉంటే బాగుంటుంది, ఇది తీసి ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుంది అనుకుంటాం, లేకపోతే ఇది తీసి ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుంది అనుకుంటాం. మొత్తం మీద అది ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అదేంటి? రోతే, అది స్మెల్లే. దాన్ని ఒక్కసారి తీసి బయట పడేస్తే అప్పుడు ఆ యొక్క రోత, ఆ యొక్క స్మెల్ వచ్చేటువంటి ఆ యొక్క జీవితము బాగుపడుతుందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి మన జీవితాల్లో మనం ఏం చేస్తుంటామో తెలుసా? ఈ సంవత్సరం ఇది నేను విడిచిపెట్టాలా,
ఈ సంవత్సరం నేను ఇది విడిచిపెట్టాలనుకుంటున్నాను, ఈ సంవత్సరం నాకున్న అలవాటు విడిచిపెట్టాలనుకుంటున్నాను, ఈ సంవత్సరం నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, ఈ సంవత్సరం నేను వాక్యము ప్రతిరోజు చదవాలనుకుంటున్నాను, ఈ సంవత్సరం ప్రతిరోజు నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను, ఈ సంవత్సరం ప్రత్యేకంగా నేను ఇలా ఉండాలి అనుకుంటున్నాను అని అనుకుంటాం. వాటితో పాటు మన పాత మనం విడిచిపెట్టుకోకుండా అలా చేసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అది రోతగా